బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ ఇప్పుడు మనమే చేసుకోవచ్చు. ఒక్క ఆధార్ సీడింగ్ మాత్రమే కాదు, ఆల్రెడీ సీడింగ్ అయి ఉన్న అకౌంట్‌ని డీసీడింగ్ గూడా చేయవచ్చు. ఒకవేళ మనకు 2, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే సీడింగ్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నుండి ఇంకొక బ్యాంకుకి కూడా మార్చుకోవచ్చు. మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పీఎం కిసాన్ కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల డబ్బులు మనకు రావాలంటే బ్యాంకుకి ఆధార్ సీడింగ్ తప్పనిసరి. ఎందుకంటే అవి డీబీటీ ద్వారా ఆధార్ సీడింగ్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అవుతాయి కాబట్టి. ఆధార్ సీడింగ్ కోసం ఇప్పుడు మనము ఏ బ్యాంకు చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్గా ఆన్లైన్లోనే ఎన్పిసిఐ పోర్టల్ ద్వారా సీడింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో లైవ్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తాను. ఫస్ట్ వీడియో పూర్తిగా అయితే చూడండి. తక్కువ ప్రైజెస్లో మంచి మంచి షాపింగ్ డీల్స్ కోసం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్గా మన ఛానల్ నేమ్ రాము టెక్నికల్ అండ్ ట్రిక్స్గా ఉండేది, కానీ ఇప్పుడు షార్ట్ నేమ్లో రాము టెక్ ట్రిక్స్గా అయితే చేంజ్ అవ్వడం జరిగింది, గమనించగలరు. ముందుగా ఈ పేజీని అయితే ఓపెన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ను మీకు కింద నా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుండి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఎన్పిసిఐ పోర్టల్ యొక్క అఫీషియల్ వెబ్సైటు. సో ఇందులో మనకి మిడిల్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనకి సెకండ్ ఆప్షన్ కన్జ్యూమర్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి కింద 6 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి లాస్ట్ది భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. వన్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజీ అయితే మనకైతే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, ఇది మనకి ఎన్పిసిఐ అని చెప్పి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పి రావడం జరిగింది. ఇందులో మనం కొత్తగా సీడింగ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, డీసీడింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నట్లయితే ఒక బ్యాంక్ అయినా సీడింగ్ ఇంకొక బ్యాంకు కూడా మార్చుకోవచ్చు. దానికంటే ముందుగా మనము ప్రస్తుతం మనకి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అయిందా లేదా అని అయితే తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ అని అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాక కింద మనకి చెక్ ఆధార్ స్టేటస్ ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మన యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కింద కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చెప్పి మనకి బ్యాంక్ నేమ్ అనేది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అయితే లింక్ అయ్యింది. కాబట్టి ముందుగా నేనైతే చెక్ చేసుకున్నాను ఏ బ్యాంకు లింక్ అయ్యింది అనేది. సో మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇప్పుడు మనము సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని అయితే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి డూ యూ వాంట్ చేంజ్ ద సర్వీస్ అని అయితే వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ విధంగా రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ అని చెప్పి మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక పక్కన రిక్వెస్ట్ ఫర్ ఆధార్ నెంబర్ అయితే ఉంది. ఇక్కడ మనకి చూసుకుంటే 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ది సీడింగ్, సెకండ్ది డీసీడింగ్. సో సీడింగ్ అంటే మనకి ఇక్కడ 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫ్రెష్గా మనము ఇప్పుడు దాకా మనకి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్కి సీడింగ్ అనేది లేదు. సో అటువంటి టైంలో మనము ఫ్రెష్ సీడింగ్ ఉంది కదా ఆప్షన్, ఫస్ట్ది ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము ఫ్రెష్గా ఫస్ట్ టైం మనం సీడింగ్ అయితే చేసుకోవచ్చు. లేదు మనకి ఒకే బ్యాంకులో 2, 3 అకౌంట్లు ఉన్నట్లయితే మనం ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్కి మనం మార్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మూవ్మెంట్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని చెప్పి. సో ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా థర్డ్ది మనకి మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అని అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి సపోజు మనకి ఒక 4 to 5 అకౌంట్స్ ఉన్నట్లయితే డిఫరెంట్ బ్యాంకుల్లో, సో ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకుకి అనేది మనం అయితే మార్చుకునే దానికైతే ఈ థర్డ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంకోటి మనకి ఇక్కడ డీసీడింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకి సీడింగ్ అయి ఉన్న బ్యాంక్ని మనము డీసీడింగ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ డీసీడింగ్ సెలెక్ట్ చేసుకొని మనమైతే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి డీసీడింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ నేను సీడింగ్ అయితే చేయబోతున్నాను. అంటే నాకు ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్కి సీడింగ్ అయితే అయి ఉంది, కాకపోతే నేను బ్యాంక్ అకౌంట్ అనేది మారుస్తున్నాను, వేరే బ్యాంక్కి అనేది చేంజ్ చేస్తున్నాను సీడింగ్. అందుకోసం నేను సీడింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ ఆప్షన్ ఏదైతే మనకి ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ ఉందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నాక మనకి పక్కన సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ లిస్ట్ అయితే మనకైతే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో మనకి చాలా వరకు బ్యాంక్స్ అయితే వచ్చాయి, ఇంకా కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే రావాల్సి ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, యాక్సిస్ కానీ ఇలాంటివి ఇంకా రాలేదు. మనకి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకైతే ఇందులో అప్డేట్ అయితే అవ్వడం జరిగింది. ప్రీవియస్గా అయితే ఇదైతే లేదు. ఒక 2 days బ్యాక్ నుంచి ఈ ఆప్షన్ కూడా మనకైతే రావడం జరిగింది.
సో నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి దానికోసంగా ఇక్కడ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఆ బ్యాంక్ మనం అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. 2 సార్లు అయితే మనం అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నేను 2 టైమ్స్ కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది. కింద మనకి పేరా అయితే ఉంది కదా, ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే మన అంగీకారం తెలుపుతున్నట్లుగా. అందుకోసం ఇక్కడ బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. అలానే ఈ పేజీని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే మనకి కింద క్యాప్చా అయితే అడుగుతుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో క్యాప్చా అదైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్నాక మనకి కింద సబ్మిట్ అనే అయితే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. వన్స్ దాని మీద క్లిక్ చేసుకోగా మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. దీన్ని కొంచెం కిందకైతే స్క్రోల్ చేసుకోండి. చివరికి వచ్చినట్లయితే మనకి అగ్రీ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది. సో ఈ అగ్రీ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యూఐడిఐ కానీ లేదంటే ఎన్పిసిఐ కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి ఇక్కడైతే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సరిగా లేకపోయినా లేదంటే నా లోన్స్ తీసుకొని మనం పెండింగ్ పెట్టినా సో అలాంటి సందర్భాల్లో మనకి ఇదైతే రిజెక్ట్ అయితే చేస్తారు. అటువంటి టైంలో మనము డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి మాత్రమే చేసుకోగలం. మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మాత్రం మనం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే మనకైతే సక్సెస్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను అగ్రీ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక మనకి ఏదైతే ఆధార్కి లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఓటీపీని ఎంటర్ చేసుకున్నాక కింద మనకి కన్ఫర్మ్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవడానికి ప్రాసెసింగ్ అయ్యి ఆ విధంగా పాపప్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే యువర్ ఆధార్ నెంబర్ ఈజ్ కరెంట్లీ మ్యాప్ టు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. అంటే నాకు ఆల్రెడీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే సీడింగ్ అయితే అయ్యి ఉంది. సో నేను ఇప్పుడు ఆ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ అయితే నేనైతే చేంజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ పాపప్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి కింద కన్ఫర్మ్ అయితే అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు ఆధార్ సీడింగ్ ఇన్ పెండింగ్ స్టేటస్ కైండ్లీ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ యువర్ రిఫరెన్స్ నెంబర్ ఈజ్ అని చెప్పి మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా మనకైతే జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ రిఫరెన్స్ నెంబర్ని అయితే మనం అయితే జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మనం చెక్ చేసుకునే దానికి ఇదైతే ఉపయోగపడుతుంది. మనకి ఈ సీడింగ్ అనేది మనకి 1 వీక్ నుంచి 15 డేస్ లోపలైతే మనకైతే టైం అయితే పడుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆధార్ సీడింగ్ డీసీడింగ్ అని చెప్పి మనకి కింద స్టేటస్ అనేది సక్సెస్ అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు నాకు స్టేటస్ అనేది సక్సెస్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి కింద చూసుకుంటే మనకి యువర్ ఆధార్ అని చెప్పి సక్సెస్ఫుల్లీ రీసీడెడ్ ఫ్రమ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి అకౌంట్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకి సక్సెస్ అనేది వచ్చిందంటే మనకి 1 వీక్ నుంచి 15 డేస్ లోపల మనకైతే ఇదైతే సీడింగ్ అయితే చేంజ్ అయితే అయిపోవడం జరుగుతుంది. రిక్వెస్ట్ పెట్టిన 5 నిమిషాలకే బ్యాంక్ నుంచి మెసేజ్ కూడా రావడం జరిగింది. మీ ఆధార్ నెంబర్తో ఈ అకౌంట్ నెంబరు మ్యాపింగ్ అయిందని చెప్పి సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ కూడా వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే నేను పోర్టల్లో కూడా చెక్ చేశాను. సో పోర్టల్లో ఆధార్ మ్యాపింగ్ స్టేటస్లో అయితే నేను చెక్ చేశాను. చెక్ చేస్తే నాకు బ్యాంక్ నేమ్ కూడా చేంజ్ అయితే అయిపోవడం జరిగింది. ప్రీవియస్గా నాకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అయితే ఉండింది. ఇప్పుడైతే నాకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే చేంజ్ అయితే అయిపోవడం జరిగింది. మీరు చూడొచ్చు కింద మనకి లాస్ట్ అప్డేటెడ్ డేట్ కూడా ఇవాళ డేట్ 28 ఫిబ్రవరి 2025గా అయితే ఉంది. చూసారు కదా చాలా ఫాస్ట్గా అయితే మనకైతే ఇదైతే అప్డేట్ అయిపోయింది. అదే మనం బ్యాంకులో చేయాలంటే మనకి 24 to 48 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది. కానీ మనకి ఆన్లైన్లో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఇది బ్యాంకుని బట్టి వేరీ అయితే ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో టైం అయితే తీసుకోవచ్చు. కొందరికి 1 వీక్ పట్టొచ్చు, కొందరికి 15 డేస్ పట్టొచ్చు, కొందరికి స్పాట్లో అయితే మనకైతే చేంజ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేసుకోవాలని ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.